హాయ్ అండి. ఈరోజు నేను 90స్ కాలం లాంటి ఒక స్నాక్ ఐటెమ్ చూపిద్దామని అనుకున్నానండి. అంటే ఇది ఇంకా పాతదే. కాకపోతే మేము అప్పటి కాలం వాళ్ళం కాబట్టి మా పేరెంట్స్ ఇలాంటివి చాలా బాగా చేసి పెట్టేవాళ్ళు. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే పానీపూరి అని, పిజ్జా అని ఇలాంటివి బాగా అలవాటు పడిపోయారు. ఇది ఇప్పుడు గుర్తొచ్చి ఈ ఐటెమ్ మా పిల్లలకి చూపిద్దామని ఈరోజు చేసి వాళ్ళకి పెట్టానండి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో, దాన్ని మీకు కూడా చూపిద్దామని మీలో ఎంతమందికి ఈ స్నాక్ ఐటెమ్ గురించి తెలిసుంటే వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఇదేం లేదండి, మనం ఇంట్లో గోధుమ పిండి రోజు చపాతీ కోసం తడుపుతాం కదా! అది ఉన్నా సరిపోతదండి. అప్పటికప్పటికి ఏదన్నా చేయాలన్నా ఈజీగా అయిపోతుంది. చపాతీ పిండిలో నేనైతే కొంచెం వామేసి కలుపుకున్నానండి బావుంటుందనేసి. అలా కలుపుకున్న వాటిని చపాతీ పిండిలాగా రోల్ చేసేసి కట్ చేసుకోవాలండి. ఎలాంటి పీసెస్ అయినా పర్వాలేదు. లేదంటే డిజైన్‌గా కట్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఎక్విప్‌మెంట్స్ వస్తున్నాయి కదా! అలాగైనా చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న వాటిని విడిగా చేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా మనకు వేయించుకునేడానికి ఈజీగా ఉంటుంది. సో, అలా వేయించుకున్న వాటిని తీసుకొని మనం ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకుంటే ఏ వాయికి ఆ వాయి తీసేసుకున్నాక కలుపుకొని తీసిన వెంటనే ఉప్పు, కారం కలుపుకుంటే చాలా బాగా ఆహ్, అంటే ఉప్పు, కారం కలుస్తది. అందుకే అప్పుడు అలా కలుపుకుంటే బావుంటుందండి. చానీ ఈవినింగ్ టైమ్ స్నాక్ ఐటెమ్ లాగా చాలా బాగా హాట్‌గా స్పైసీగా బావుంటదండి ఇలాంటివి. మీకెంతమందికి ఇలాంటి స్నాక్ ఐటెమ్ తెలుసో కామెంట్ చేయొచ్చు. అలాగే మా పిల్లలకి గూడా ఇప్పుడు ఇచ్చానండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇన్ని రోజులు నేను గూడా మర్చిపోయి చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ స్నాక్ ఐటెమ్స్ అవైలబిలిటీ లేక నాకిది గుర్తొచ్చి ఈరోజు ఇక్కడ చేశాను. మా పిల్లలు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి.